ఏంటి తెగనవుతున్నాడు అనుకుంటున్నావా? మొత్తం చూడు, నీకే అర్థం అవుద్ది. నాకు తెలిసినంత వరకు బార్బిక్యూ అంటే అడవి మనుషుల్లా బొగ్గుల మీద కాల్చుకోవడం అనుకున్నా. వీళ్ళేంటో కొత్తగా పెనం మీద బట్టరేసి దాని మీద ముక్కలేశారు. అడవి మనిషిని తల్లి అర్థం కాలే. నా పాటికి నేను పనిలో మునిగిపోతే ఒక మెసేజ్ నన్ను అని పిలిచింది. ఇంకా జెట్ స్పీడ్లో మేమైతే గచ్చిబౌలిలో ఉన్న ఏఎస్ఎఫ్కి అయితే వచ్చేసాం. ఇందాక చూసిన పెనం లైవ్ లావా స్టోన్ అంట. విచిత్రమైన పేర్లు పెట్టి అంపారు చెప్తున్నారు బాస్. కానీ ఇంకా వీళ్ళ సిగ్నేచర్ సూప్ అని చెప్పి మటన్ సూప్ ఇచ్చారు. నాకైతే బాగానే అనిపించింది. ఇంకా స్టార్టర్స్ తినడం అయిపోయి మెయిన్ కోర్స్ మీద దాడి చేద్దామని అయితే వెళ్ళిపోయాను. పక్కనే కొంచెం హెల్దీయర్ ఆప్షన్స్ అయితే కనిపించినాయి. బట్ మన బాడీకి ఇలాంటి హెల్దీ ఆప్షన్స్ అసలు ఇంత కూల్ డ్రింక్ తాగిన తర్వాత మళ్ళీ సూరా అంటే రాకుండా ఉంటుందా? జస్ట్ 1 minute. అసలు బార్బిక్యూకి ఈ డెజర్ట్సే ఒక ఎసెట్ అమ్మా. చూడంగానే నోరు ఊరిపోతుంది. అరే డోరేమాన్, నీ పాకెట్ ఒకసారి ఇవ్వచ్చు కదా, మొత్తం సర్దేస్తా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అసలు అన్న కొట్టుడికి ప్రాణం లేని ఐస్ క్రీమ్ కూడా చచ్చిపోద్ది. ఇంకా ఈ కుర్చీ ఏదో బాగుంది కదా అని చెప్పి నేనైతే ఒక చిన్న పోసేద్దాం అనుకున్నా. కానీ మా వాళ్ళు అయితే దొరికాను కదా అని చెప్పి ఫుల్గా ఆడేసుకున్నారు నాతో. ఎట్లుంటది మరి మనతోని? బార్బిక్యూకి వచ్చి ఇంత తిన్న తర్వాత చిన్న న్యాప్ వేస్తే అదిరిపోద్ది. కానీ మనకు ఆప్షన్ లేదు, వర్క్ చేయాల్సిందే. సరే ఉంటా మామ, మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.